ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? దేవుడు మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఇష్టపడుతూ ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. చద్దాము. కీర్తనలు 33:9. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. దేవుని యొక్క వాక్యము ఈరోజు మన జీవితంలో వెల్లడి చేస్తూ దేవుడు నెక్స్ట్ లెవెల్, కొత్త స్థాయికి దేవుడు తీసుకెళ్తూ ఉంటాడు. చూడండి, మన తల్లిదండ్రులు వారికి స్థాయి తగ్గట్టుగా, వారికి స్తోమత తగ్గట్టుగా మనల్ని చదివిస్తూ స్కూల్స్ అంటూ, కాలేజెస్ అంటూ, ఇంకా పై చదువులు చదివిస్తూ ఉంటారు. వారి స్థాయిలు తగ్గట్టుగా చదివిస్తారు. కొంతమంది తండ్రులు, కొంతమంది తల్లులు వారి స్థాయికి మించి చదివిస్తూ ఉంటారు. మరి మన ప్రభువు కూడా అంతే. ఆయన స్థాయి గొప్ప స్థాయి, ఉన్నతమైనది. అయితే ఆ దేవుడు నిన్ను చూసి అంటూ ఉంటున్నాడు, నీ స్థాయి ఎలాగున్నా కూడా నేను నిన్ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాను. ఎలాగ తీసుకెళ్తారు? దేవుడు ఒక వ్యక్తిని గొప్ప స్థాయికి తీసుకెళ్ళక ముందు దేవుడు తన వాకుని పంపిస్తారంట. ఆయన వాకుని పంపి దాని ప్రకారం జరిగిస్తూ ఉంటాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఇష్టపడుతున్నావా, ప్రేమిస్తున్నావా? దేవుడు వేరు, వాక్యం వేరు కాదు. దేవుడు వాక్యమే, వాక్యం దేవుడే. దేవుడు ఉండి నీ జీవితంలో ఆయన ఏ వాక్యాన్ని అయితే వినిపిస్తున్నాడో ఆ వాక్యం నీ జీవితంలో తప్పకుండా జరుగుతుందని నమ్మాలి. మునిగిపోతున్న వారిని కూడా వాకు పైకి లేవనెత్తగలుగుతుంది. దేవుని యొక్క వాకు ఇట్ విల్ టేక్ ఓవర్ యువర్ లైఫ్. నీ లైఫ్ని మరి ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళడానికి బలంగా పనిచేస్తూ ఉంటుంది. అందుకే ఈరోజు దేవుని యొక్క వాక్యము మనకి వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఏంటంటే మాట సెలవేగా, దేవుని యొక్క మాట సెలవీయగానే దాని ప్రకారమే జరుగుతుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ వర్క్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో అయ్యో నా బిజినెస్ అయిపోయింది, ఇంకా నేను ముందు వెళ్ళలేనంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? అసంభవాలను సంభవాలుగా మారుస్తాడు దేవుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అసాధ్యమైనది సాధ్యపరుస్తాడు దేవుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మృతతుల్యమైన దేహంతో ఉన్న సారా అబ్రహాములను దేవుని యొక్క వాకు ఏమని చెప్పింది తెలుసా? నాకంటూ యెహోవా దేవునికి అసాధ్యమైందంటూ ఏదైనా ఉందా అని చెప్పింది. నిజమే, వాకును పంపించి వారిని బాగు చేసింది. 107:20 కీర్తన మనం చూసినట్లయితే దేవుని యొక్క వాకు మనల్ని బాగు చేయడానికి, గొప్ప స్థాయిలకు వెళ్ళడానికి తీసుకెళ్తూ ఉంటుంది. ఈరోజు నాది ఇది అయిపోయింది, నా వల్ల కాదు, ఇంక ఇది జరగదు అని అనుకుంటున్నావో, వేర్ యూ విల్ స్టాప్, గాడ్స్ వర్డ్ విల్ స్టార్ట్ వర్కింగ్. నువ్వు ఎక్కడ ఆగిపోతావో దేవుని యొక్క వాక్యం అప్పుడు అక్కడ పనిచేయడం మొదలు పెడతా ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో ప్రారంభించడానికి సంసిద్ధంగా ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని విడుదల చేశాడు. ఆయన మాట ప్రకారమే నీ జీవితంలో జరుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందామా. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, వాక్యమైన దేవా నీకు వందనాలు. జీవం కలిగిన దేవా నీకు వందనాలు. అయ్యా యేసయ్యా, బలము లేని వారిని బలము కలిగిన వారిగా పిలిచిన దేవుడవు నాయన. చీకటిలో ఉన్న వారిని నాయన గొప్ప వెలుగు కమ్ముకొనుగా కనిపించిన దేవుడవు అయ్యా. నీ వాకుతో నాయన ఈరోజు ఏదైతే బిడ్డలు నా వల్ల కాదు, ఇది జరగదు, నేను మునిగిపోతున్నాను, ఇది అయిపోయింది అని అనుకుంటున్నారో అక్కడ నీ వాక్యము అయ్యా ఉన్నత స్థాయిలోకి వారిని తీసుకెళ్తుందని అయ్యా. తండ్రి, ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడ పడిపోయారో నీ వాక్యము లేవనెత్తుదని నమ్ముచు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఫ్రేజ్లోనండి, దేవుని యొక్క వాగ్దానం గొప్పది కదా. ఎవరికైనా ఎప్పుడైనా అనిపించిందమ్మో ఈ వాగ్దానం నాకు ఇచ్చాడా దేవుడు అని? ఎస్, దేవుని యొక్క వాగ్దానము నీకంటే గొప్ప స్థాయిలోనికి తీసుకెళ్ళడానికి ఇష్టపడతా ఉంటుంది. సో ఈరోజు ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే వేర్ ఐ విల్ స్టాప్, గాడ్స్ వర్డ్ విల్ స్టార్ట్ వర్కింగ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. దేవుని యొక్క వాక్య ప్రకారమే జరుగునుగాక మీ జీవితంలో ప్రకటిస్తున్నాను. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.